మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ సందర్భంగా తెలంగాణ ఈగల్ ఫోర్ట్స్ ఈ రోజైతే కొన్ని స్టాల్స్ అయితే పెట్టడం జరిగింది. వాటిపైన కూడా కొంతవరకు అవగాహన కలిగించే విధంగా యువత డ్రగ్స్కి అలవాటు కావడం వల్ల ఎన్ని అనర్థాలు కలుగుతూ ఉన్నాయి, యువత ఈ డ్రగ్స్ ఏదైతే మయమ్మరు ఉందో దాని నుండి బయటికి రావాలి, వాళ్ళ యొక్క జీవితాలు ఏవైతే ఉంటాయో వెలుగులోకి రావాలంటే డ్రగ్స్ మనం పక్కన పెట్టాలి, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని తెలంగాణ రాష్ట్రం ఒక ప్రణాళికగా వెళ్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఒకసారి తెలంగాణ ఫోర్ట్స్ ఏదైతే ఈగల్ ఫోర్ట్స్ ఉందో దాంట్లో ఒక స్టాల్స్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. వాటికి సంబంధించి కూడా ఏంటి స్పెషాలిటీ ఏమున్నాయి ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇది పౌడర్ శాంపిల్ డిటెక్షన్ కిట్ అండి. ఇందులో నుంచి ఐఆర్ లైట్ అనేది శాంపిల్ పైన పడుతుంది. సో అది ఏ డ్రగ్ మాలిక్యూల్ అని చెప్పి డిటెక్ట్ చేసి మనకు స్క్రీన్ పైన చూపిస్తుంది. ఇది వచ్చేసి సలైవా శాంపిల్ కిట్ అండి. స్వాబ్ చేసుకొని ఈ మెషిన్ అనలైజ్ చేస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి సలైవా అండి, యూరిన్ సేమ్ ఓరల్ స్వాబ్ చేస్తాం. దీంతో ఓరల్ స్వాబ్ చేసి దీంట్లో ఇన్సర్ట్ చేయగానే మనకు పీక్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి ఏ డ్రగ్ తీసుకున్నారని చెప్పేసి ఐడెంటిఫై చేయగలుగుతాం. ఇవి యూరిన్ టెస్ట్ కిట్స్ అండి. ఇన్స్టెంట్గా మనకు యూరిన్ టెస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ మనకు ఏది పాజిటివ్ వచ్చిందని చెప్పేసి ఇందులో ప్రిలిమినరీ టెస్ట్గా మనం చేసుకోవచ్చు. ఇవి మనము సస్పెక్టెడ్ సైట్స్లలో మనకి పౌడర్ శాంపుల్స్ అనేది దొరుకుతూ ఉంటాయి. కానీ మా పౌడర్ శాంపుల్స్ అనేవి మనం ఏ డ్రగ్ అనేది మనం చెప్పలేమన్నమాట. సో ఈ ర్యాపిడ్ కిట్ అనేది యూజ్ చేసి మనము కలర్ టెస్ట్ అనమాట. ఈ కలర్ టెస్ట్లో మనం డ్రగ్ అనేది శాంపుల్ కొంచెం అమౌంట్లో దొరికినా కానీ మనం ఈ కిట్ యూజ్ చేసుకొని మనం ఏ డ్రగ్ అనేది ప్రిలిమినరీ టెస్ట్లో మనం చెప్పవచ్చు. అంటే ఈ టైప్ ఆఫ్ ఏవైతే ఉన్నాయో అంటే ఎన్ని రోజుల వరకు మనం తెలుసుకున్న అంటే యూరిన్ ద్వారా ఎన్ని రోజుల వరకు తీసుకున్న కానీ బయటకు వస్తుంది, లేకుంటే హెయిర్ వల్ల అంటే ఇప్పటి వరకు తెలుసుకోవచ్చు, అంటే టైప్ ఆఫ్ డేస్ ఎన్ని రోజులలో అంటే ఏం చెప్తారు? సలైవాలో అయితే విత్ ఇన్ 1-2 అవర్స్లో అయితే మనకు ఇన్స్టెంట్ రైట్స్లలో అయితే చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందండి. యూరిన్లో అయితే విత్ ఇన్ 1 వీక్ ఆర్ 2 వీక్స్ వరకు కూడా క్రోనాలజికల్ ఎవరైనా బాగా యూజ్ చేసే వాళ్ళకైతే 1 to 2 వీక్స్ వరకు కూడా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. పౌడర్ శాంపుల్ అయితే వీ కెన్ ఐడెంటిఫై ఎట్ ఎనీ టైం. అంటే తెలంగాణలో ఇంకా ఇలాంటి అరికట్టడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది మన ఏదైతే ఈగల్ ఫోర్స్? ప్రజెంట్ మనకి ల్యాబ్లో ర్యాండాక్స్ అని చెప్పేసి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉందండి. సో దాంట్లో మనము ఫర్దర్గా కూడా టెస్ట్లకు వెళ్ళొచ్చు. ఇక్కడ మనం ప్రిలిమినరీ చేసుకుని ఇన్ కేస్ సివియర్గా ఉంటే బ్లడ్ టెస్ట్ అయినా చేయడానికి మనకు అవైలబుల్గా ఉంటుంది. యూరిన్ టెస్ట్ చేయడానికి కూడా మనకు అవైలబుల్గా ఉంటుంది. అంటే మన దగ్గర ఎక్కువ శాతం ఎటువంటి టెస్టులు చేస్తూ ఉంటారు తెలంగాణ? అన్నీ చేస్తామండి. సలైవా చేస్తాము, పౌడర్ శాంపిల్స్ చేస్తాము, బ్లడ్ టెస్ట్ చేస్తాము, మళ్ళీ ఇవి కూడా చేస్తాము. బ్లడ్ టెస్ట్ కిట్స్ మనకు ల్యాబ్లో ఉంటాయి అన్నమాట. ఏం చెప్తారు మేడం, అంటే యువతకి ఈ డ్రగ్స్ పైన చాలా మంది కూడా అవగాహన లేకుండా ఏదో సరదా కొద్దీ వాడడం వల్ల కుటుంబాలు కూడా నాశనం అవుతున్న పరిస్థితి, మీరు ఇచ్చే సహాయం? అసలు దాని జోలికే వెళ్ళకూడదండి. ఒక్కసారి దాన్ని అలవాటు అయ్యాక వదులుకోవడం చాలా కష్టము. సో మనం అక్కడ వెళ్ళకూడదు అసలు యాక్చువల్గా. సో యువత కూడా వారి యొక్క భవిష్యత్తు ఏదైతే ఉంటుందో అటువైపు చూడకుండా బాగుంటుంది, అంతే వాళ్ళ యొక్క జీవితాలు కూడా బాగుంటుంది.